ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఫేక్ సర్క్యులర్ ను వైరల్ చేసిన కేసులో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం అందరికీ విదితమే. ఈ మేరకు చెంచల్గూడ జైలులో ఉన్న మన్నె క్రిషాంక్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ములాఖత్ మీద కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ మన్నె క్రిషాంక్ ను చైన్ తప్పుకు అరెస్ట్ చేసి వారం రోజులుగా తెలంగాణ ప్రభుత్వం వేధిస్తుందని, అసలు నేరం చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని మండిపడ్డారు. అంతేకాకుండా క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ నిజం కాకపోతే జైలుకు పోవడానికి తాను సిద్ధమని, మీరు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే జైలుకు పోవడానికి సిద్ధమా అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి నాయకుడు, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు సోదరుడు మన్నె క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉన్నది. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ అసలు నోటీస్ని బయటపెట్టిన క్రిషాంక్నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా.